గైస్, ఈ రోజుల్లో మగాడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నాడు. అండ్ చాలా స్కాములకు కూడా హనీ ట్రాపుల్లో మగాళ్ళే ఇరుక్కుంటున్నారు. సో వాళ్ళ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే తీసుకొచ్చాను. ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి అయితే జరిగింది. అండ్ దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి జరుగుతున్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే జాగ్రత్తగా ఉండాలి అని. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, మా ఫ్రెండ్ పెళ్లి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అనమాట. సో అయితే వాడి ప్రొఫైల్ని మ్యాట్రిమోనీ ఇలాగా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో ఆ వెబ్సైట్స్లో అయితే అప్లోడ్ చేశాడు. సో వాడికి అంటే వాడి శాలరీ కొంచెం మీడియంగా అయితే ఉండిద్ది. సో ఈ రోజుల్లో అమ్మాయిలకి లక్షలు లక్షలు సంపాదించేవాడు కావాలిగా. సో అయితే వీడు చూస్తున్నాడు. అయితే వీడికి ఒక అమ్మాయి అయితే తగిలిందనమాట. ఆ అమ్మాయి ఫ్రమ్ దుబాయ్. సో దుబాయ్లో అయితే జాబ్ చేస్తుందంట. అండ్ ఆ అమ్మాయి శాలరీ కూడా ఎర్నింగ్ నియర్లీ 2 lakhs పర్ మంత్ అంట. సో వీడికంటే ఎక్కువ శాలరీ. సో విషయం ఏంటి అంటే, ఆ అమ్మాయికి వీడు నచ్చాడంట. అందుకే ఈ అమ్మాయే ప్రొఫైల్కి రిక్వెస్ట్ పెట్టింది. సో నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు, మాట్లాడుతున్నారు. మా ఎదవ ఏం చేశాడంటే, తగలక అమ్మాయి తగిలింది కదా, ఇలాంటివి చెప్తే ఏడా ఇదైతే అని చెప్పి చెప్పకుండా ఒక 4 రోజులు అయితే మంచిగా చాటింగ్ అయితే చేసుకున్నాడు. ఇద్దరు వీడియో కాల్స్ అయితే మాట్లాడుకున్నారు. అంతా సో ఆన్ గోయింగ్ అని జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే, ఆ అమ్మాయి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా అయితే వర్క్ చేస్తుందంట. సో అయితే ఒకసారి వీడిని స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చెయ్యి, ఈరోజు మార్కెట్ చాలా బాగుంది అని చెప్పి ఇలా అడిగిందంట. బేసిక్గా మా వాడి దగ్గర డబ్బులు ఎక్కువగా మిగలవు ఎప్పుడు. ఎందుకు అంటే, వాడికి శాలరీ పడంగానే ఈఎంఐస్ అని ఇంటికి పంపడానికని అలా అయిపోయి వాడి ఖర్చులకి కరెక్ట్గా కొంత డబ్బులు అయితే ఉంచుకుంటాడు. సో ఎక్స్ట్రా మనీ అలాంటివి ఏం ఉండవు అనమాట. సో అయితే ఇంకా ఏం జరిగింది, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో నెక్స్ట్ శాలరీ వచ్చిన తర్వాత చూద్దాంలే అది ఇది అని. అయితే ఓ రోజు టీ తాగడానికి వెళ్ళినప్పుడు వాడు చాటింగ్ చేస్తూ ఉంటే మొహంలో కొంచెం డిఫరెన్స్ కనిపించింది. ఎవరా అమ్మాయి అని అడిగేశాను నేను. అడిగితే ఆడు చెప్పాడు, అరే మన వాళ్ళు ఎవరితో చెప్పుకో కాల్ చేస్తారు అది ఇది అని చెప్పంటే, సరే ఏంటి అది ఇది అని చెప్పి అడిగితే చెప్పాడు ఇలాగా. నాకు డౌట్ వచ్చింది, అరే నువ్వేమన్నా మహేష్ బాబు వారా నీ అందం చూసి ఆ అమ్మాయి దుబాయ్ నుంచి నీకు రిక్వెస్ట్ పెట్టడానికి? అరే నాకు ఎక్కడో కొడుతుంది నా మాటిన ఇదంటే, అంతేరా నీకు ఎప్పుడు అనుమానాలే, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు, నాకు ఒక అమ్మాయి సెట్ అయ్యి పెళ్ళవుతుందని నీకు కుళ్ళు అని చెప్పి అన్నాడు. అరే కాదురా, నీకు పెళ్ళి ఆనందంగా ఉంటే హ్యాపీనే కదా, ఎందుకైనా మంచిది, ఒక పని చెయ్యి, ఆ అమ్మాయి దుబాయ్లో జాబ్ చేస్తుంది అన్నావు కదా, ఆ అమ్మాయి వర్కింగ్ ఐడి కార్డు అడుగు అని చెప్పి అన్నా. సో అయితే అడిగాడు అనమాట. అడిగితే ఆ అమ్మాయి అండి, మాది చాలా ప్రైవసీ ఉంటుంది, మేము షేర్ చేయకూడదు అని చెప్పి అనింది. జస్ట్ వర్క్ చేసే ఐడి కార్డు షేర్ చేయడానికి ఏంటి? ఇప్పుడు మనందరం వర్క్ చేస్తుంటాము, మనకు ఐడి కార్డులు ఇస్తారు. సో ఆ ఐడి కార్డులో వాట్ మన డిజిగ్నేషన్ ఏంది, మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అనేది ఉండిద్ది. సో అది ఫోటో తీసి షేర్ చేయడం పెద్ద విషయం కాదు, చేయను అని చెప్పి అనింది. అంటే అది ద్వారా ఇంకెక్కడే డౌట్ వచ్చింది కదా అన్న. అయితే అడిగాడు అనమాట, ఎందుకు షేర్ చేయవు, నువ్వు షేర్ చేస్తుంది వర్క్ ఐడినే కదా అంటే, మా కంపెనీ టర్మ్స్ ఒప్పుకోదు అంటే, నువ్వేమన్నా మీ కంపెనీకి చెప్తావా షేర్ చేయడానికి అని చెప్పి అయితే అడిగాడు. సో అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి అయితే పంపినంది. అరే నాకు కూడా డౌట్ కొడుతుంది, ఒకసారి నువ్వు మాట్లాడాలి, నాకు ఇచ్చాడు. ఇంకా నేను చాటింగ్ చేస్తే ఆ అమ్మాయి అందో, మాది డిజిటల్ ఐడి కార్డు, సో అది షేర్ చేయడానికి ఉండదంటే, డిజిటల్ అయితే ఏంటి, నార్మల్ది అయితే ఏంటి, అది పిక్ వచ్చిద్ది డిజిటల్ది అయితే. సో ఆ పిక్ పంపించినా సరిపోయిద్దిగా అని అడిగాడు. నన్ను అయితే అడక్కండి, నేను అలా పంపను, ఎందుకంటే ఇది నా వృత్తికి విరుద్ధం అది ఇది అని చెప్పి డైలాగులు కొట్టింది. అబ్బా ఆ డైలాగులని ఓకే, ఇది ఖచ్చితంగా ఫ్రాడ్ కేసే అని చెప్పి అనుకున్నాను. ఇంకా తర్వాత నాకు ఎందుకు డౌట్ వచ్చి, సరే ఈ రోజుల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లేకుండా ఎవరికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నోట్బుక్ లేనోడు కూడా ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఫేస్బుక్ ఐడి అడిగా, లేదు నాకు ఫేస్బుక్ లేదండి. ఫేస్బుక్ లేకపోవడం ఏంది, సరే ఇన్స్టా ఐడి అడిగా, లేదు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అంది. సో ఇంకా అక్కడ కూడా దొరికిపోయింది. సరే ఆ అమ్మాయికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ లేదనుకుందాం. అయితే నేను ఇంకొండి చెప్పా, అరే మీరు వీడియో కాల్ మాట్లాడుకొని ఎన్ని రోజులు అయింది అంటే, అమ్మాయి ఎప్పుడో నైట్ టైము 10-10:30కి తన వర్క్ అయిపోయిద్ది, అప్పుడు చేసిద్ది అని చెప్పి అన్నాడు. సో ఎప్పుడో 2-3 డేస్కి ఒకసారి చేసిద్ది అని చెప్పి అన్నాడు. అయితే ఈరోజు వీడియో కాల్ మాట్లాడుకుందాం అని చెప్పు అన్న. నువ్వు ఎప్పుడైనా వీడియో కాల్ చేసావంటే, లేదు ఆ అమ్మాయి ఆఫీస్లో ఉండిద్ది కదా, నేనే చేస్తా అని చెప్పి అడిగినా.
సరే ఈసారి వీడియో కాల్ చేసినప్పుడు ఆ వీడియో కాల్ రికార్డ్ చేయని చెప్పి అన్నా. సో ఆ వీడియో కాల్ అయితే రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత నాకైతే చూపించాడు. బేసిక్గా వీడియో కాల్ రికార్డులో వాయిస్ అయితే రికార్డ్ అవ్వదు అనమాట. సో ఆ వీడియో చూసినప్పుడు నాకు డౌట్ కొట్టింది, అది ఏఐ లుక్ జనరేటెడ్ వీడియో అని చెప్పి. నేను ఒక క్వశ్చన్ అడిగా, నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి వాయిస్కి లిప్ సింక్ అయిందా లేదా అంటే వాడు ఒకటే చెప్పాడు, ఆ అమ్మాయి వాయిస్ ముందు వచ్చి లిప్ మూమెంట్ తర్వాత వస్తుంది అని. పక్కా అది ఏఐ. ఎందుకంటే ఏఐకి లిప్ సింక్ దగ్గర చాలా డిస్టెన్స్ అయితే తీసుకునిద్ది అనమాట. దగ్గరగా 3 సెకండ్స్ గ్యాప్ తీసుకునిద్ది. సో నేను చెప్పా, అది ఏఐ జనరేటెడ్ వీడియోరా, అర్థమైపోతుంది. సో నువ్వు అడగలేదా ఏంది లిప్ సింక్ ఇలా అవుతుంది అది ఇది అంటే, నెట్వర్క్ ఇష్యూ వస్తుంది సో అందుకే ఇలా వచ్చిద్ది అని చెప్పి చెప్పిందంటే, పిచ్చోని చేసిందిరా నిన్ను, అయినా అసలు ఆ అమ్మాయి నిన్నెందుకు టార్గెట్ చేసింది ఏంటి అని చెప్పి అంటే మెసేజ్లు చూపించాడు. చూసిన తర్వాత వాడి చేత డబ్బులు ఇన్వెస్ట్ చేపించడానికి ఆ అమ్మాయి చాలా మెసేజ్లు చేసింది. విషయం ఏంటంటే మావాడి దగ్గర డబ్బులు ఉండవు కదా, అక్కడ బతికిపోయాడు. బేసిక్గా ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి కూడా ప్లాన్ చేశాడంట. ఈ లోపల నాకు తెలిసిపోయింది ఇలా జరిగింది. సరే ఇంక నేను మెసేజ్లు పెట్టాను అన్నమాట, వీడియో కాల్లో నీ ఫేస్ ఏఐ జనరేటెడ్ ఫేస్ లాగా కనిపిస్తుంది, నేను ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను, నాకు ఒకసారి లిఫ్ట్ చెయ్యి, నాకు డౌట్గా ఉంది అని చెప్పి అన్న. అంతే, నెక్స్ట్ మినిట్ బ్లాక్ చేసేసింది. సో గాయస్, ఇక్కడ విషయం ఎలా ఉంది అంటే ఏఐ చాలా డెవలప్ అయిపోయింది. మనకు చేస్తున్న కాల్స్ కూడా మనకి తెలిసిన వాళ్ళు, మన తల్లిదండ్రులు కాల్స్ చేసినా కూడా నమ్మశక్యంగా అయితే లేదు. సో అందుకే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిలు మరీ జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలకి ఇదే ప్రాబ్లం అండి, పెళ్లి చేసుకునేటప్పుడు కష్టమే, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారో ఏంటో కష్టమే. అసలే ఈ మధ్య బ్లూ డ్రమ్ సిచ్యువేషన్స్ ఎక్కువైపోతున్నాయి. మగాడు పెళ్లి చేసుకున్నా నిద్ర పట్టదు, పెళ్లి చేసుకోపోయినా నిద్ర పట్టదు. ఏం చేద్దాం, అటు జీవితం అలా అయిపోయింది. సో గైస్, మీరు జాగ్రత్తగా ఉండండి అంతే. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు ఇలాగా అది ఇది అని చెప్పి అడిగారు అంటే ఆ అమ్మాయి మీకు సూట్ అవ్వదు. అండ్ ఇంకోటి మర్చిపోయా, ఈ అమ్మాయి ఫస్ట్ డబ్బులు ఇస్తా అని కూడా వెళ్ళింది మా వాడికి. ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు ఇస్తా అంటారు, తర్వాత మన దగ్గర నుంచి లాగుతారు. వద్దు, నమ్మకండి. అసలు మనీ వ్యవహారం అనేది రాకూడదు అంతే. సో రిలేషన్లో మనీ వ్యవహారం వచ్చింది అంటే ఆడ జరిగేది గొడవలే. సో అది గైస్ విషయం వచ్చేసరికి, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ విషయం కాబట్టి పెళ్ళి కానీ మీ ఫ్రెండ్స్కి అయితే ఇది షేర్ చేయండి. సో జాగ్రత్తగా ఉండండి. సొసైటీలో అందరూ దొంగ మొహాలే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అంతే.